డయాబెటిస్, హై బీపీ, ఇంకా రెస్పిరేటరీ డిజార్డర్స్, ఆస్తమా ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చికిత్స అనేది ఏం లేదు. మనం మెడిసిన్స్ వాడుతూ దీన్ని మేనేజ్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలని చెప్తుంటారు. అయితే మనం తీసుకునేటువంటి ఆహారం గానీ, మన అలవాట్లు వీటిని మార్చుకోవడం ద్వారా కూడా మనం వీటిని నియంత్రణలో ఉంచొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం రివర్స్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఆస్తమా ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి 3 పాయింట్స్ నేను షేర్ చేస్తున్నాను. ఈ 3 పాయింట్స్ మీరు ఫాలో చేసినట్లయితే కనుక మీ పిల్లల యొక్క ఆస్తమాని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టడం. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే, ఈ శ్వాసనాళాలనేవి నారోగా మారిపోవడం, మ్యూకస్ ఎక్కువగా పట్టేయడం, దానివల్ల చెస్ట్ పార్ట్ అంతా కూడా టైట్‌గా ఉండడము, చాలా బ్రీతింగ్ తీసుకోవడం అనీజీగా ఉంటుంది కదా! సో, పిల్లలైతే మరీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనం పెద్దవాళ్ళైతే కొద్దిగా మనం స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ పిల్లలు కావడం వల్ల వాళ్ళు అసలు చాలా ఇరిటేట్ అయిపోవడం, సో, దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. పిల్లలు ఈ సిట్యుయేషన్ మేనేజ్ చేసుకునే విధంగా మనం మెడిసిన్స్ వాడడం, లేదంటే ఇన్‌హేలర్స్ వాడడం అనేది అలవాటు చేస్తాము. అది ఒక హ్యాబిట్ కింద మార్చేస్తాం. అయితే నేను చెప్పేదేంటంటే, ఏదైతే మనము ఈ మెడిసిన్స్ లేదంటే ఇన్‌హేలర్స్ హ్యాబిట్‌గా మార్చామో, అదే విధంగా ఫ్రూట్స్ తినడం అనేది ఒక హ్యాబిట్‌గా మార్చినట్లయితే కనుక, అంటే మార్నింగ్, ఈవినింగ్ ఫ్రూట్స్ తినడం. ఒక హ్యాబిట్‌గా మార్చాలి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి, విటమిన్ ఇ వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడము, ఇంకా ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించేటువంటి గుణం వీటిలో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శ్వాసనాళాల్లో ఉన్నటువంటి వాపును కానీ, స్వెల్లింగ్‌ని కానీ తగ్గించడానికి ఈ ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మ్యూకస్‌ని కూడా డైల్యూట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఒకసారి మా పాపకి 5 ఇయర్స్ ఏజ్‌లో తనకి ఆస్తమా సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి డాక్టర్ చెప్పారు. దానివల్ల ఏంటంటే తనకి కొంచెం స్వీట్ తగిలినా, ఇంకా ఎప్పుడైనా పిల్లలన్నాక చాక్లెట్స్ ఇలాంటివి తింటారు కదా! ఒక చిన్న చాక్లెట్ తిన్నా వెంటనే తనకి రొంప రావడం, దగ్గొచ్చేయడము, నెక్స్ట్ డేకొచ్చి ఫీవర్ ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదనమాట. ఆ టైంలో నేను తనకి ఎక్కువగా ఉసిరికాయలంటే ఇష్టం. ఉసిరికాయలు ఎక్కువగా తినిపించడం, ఇంకా ఆరెంజెస్ ఎక్కువగా తినిపించడం, వాటరొచ్చి కొద్దిగా వేడి చేసి ఇస్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉండేదాన్ని. ఇలా చేయడం వల్ల నాకు చాలా రిజల్ట్, అంటే మెడిసిన్స్ వాడిన దానికన్నా ఎక్కువ నాకు రిజల్ట్ ఇందులో నేను గమనించాను. కాబట్టి పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు చేయడం, ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అండి. సీజనల్‌గా మనకి ఏ ఫ్రూట్స్ వస్తాయో వాటిని పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టడం ఒక హ్యాబిట్ కింద మార్చడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి గేమ్స్ ఎక్కువగా ఆడించడం. మనకి ఆస్తమాని మనం కంట్రోల్ చేయడానికి యోగా అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, యోగా చేయడం కానీ, లేదు ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలా అని మనం పిల్లలతో యోగా చేయిస్తాము, లేదంటే ఎక్సర్సైజ్ చేయిందాము అంటే, వాళ్ళు ఒక్క రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. లేదు అంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చేస్తారు. తర్వాత మనం అలా తోస్తూనే ఉండాలి. వాళ్ళు బలవంతంగా చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, గేమ్స్ అనేటప్పటికి ఏంటంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదండీ! సో, ఈ గేమ్స్ ఆడడం వల్ల మనకి ఫిజికల్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేదు అంటే యోగా చేయడం వల్ల మనకి ఎలాగా లంగ్స్‌కి స్ట్రెంత్ పెరుగుతుందో, అదే విధంగా మనం గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి లంగ్స్ యొక్క కెపాసిటీని మనము పెంచడానికి, లంగ్స్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల్ని ఆటలాడే విధంగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే కనుక పిల్లలతో మనం ఏమైనా ఆటలు ఆడిందాము అంటే గనక వేరే పిల్లలు కూడా కనిపించడం అనేది చాలా తక్కువైపోయింది. ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి చాలా పిల్లలందరూ వచ్చేవారు. బాగా ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. చూద్దాము అంటే పిల్లలు కూడా ఆడుకోవడానికి కనిపించడం లేదు. టీవీ చూడడం, లేదంటే మొబైల్స్‌లో ఉండడం, చదువుకోవడం ఇలా బిజీగా ఉంటున్నారు తప్ప గేమ్స్ ఆడే పిల్లలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి దీనికి పిల్లలతో మనం కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి ఆటలాడడం మనం కూడా చేస్తూ ఉంటే పిల్లలకి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరిగినట్లుగా లంగ్స్‌కి స్ట్రెంత్ పెరుగుతుంది. మనం కూడా వెయిట్ పుటాన్ అవ్వకుండా ఉంటాం. పిల్లలకి, మనకి మధ్య మంచి బాండేజ్ ఏర్పడడానికి కూడా ఈ గేమ్స్ అనేవి చాలా మంచిగా మనకు ఉపయోగపడతాయి. గేమ్స్ ఆడే టైం లేదు మాకు అనుకుంటే గనక, మీరు ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఏంటి అంటే డాన్స్ క్లాసెస్ కానీ, లేదంటే కరాటే, వాళ్ళకి ఏది నచ్చితే అది తప్పకుండా మీరు జాయిన్ చేయండి. నేనైతే మా పాపని డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశాను. సో, ఒక ప్రక్కన ఏంటి అంటే నేను సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టడం, మరొక వైపు నేను పర్టిక్యులర్‌గా నేను డాన్స్‌లో జాయిన్ చేసింది ఇందుకు జాయిన్ చేశాననమాట. సో, ఈ డాన్స్‌లో జాయిన్ చేయడం
చేయడంతో తనకి లంగ్స్‌కి బాగా ఎక్సర్సైజ్ జరగడం, దీనివల్ల ఏమైంది అంటే చాలా త్వరగా తన ఈ ఆస్తమా సింప్టమ్స్ నుంచి ముందుకు వెళ్ళకుండా అక్కడే అది బ్రేక్ అయిపోవడానికి ఇది చాలా నాకు ఉపయోగపడడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చి స్ట్రెస్‌ని మేనేజ్ చేయడం. ఇప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేదండి. ప్రతి వయసులోని కూడా వాళ్ళ పరిధిలో ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, పిల్లలకి స్ట్రెస్‌లో ఉన్నాము అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు నిద్రపోయే సమయం ఎంతుంది అంటే యావరేజ్‌గా పిల్లలు తప్పకుండా ఒక 10 గంటలైనా నిద్రపోతూ ఉండాలి. వాళ్ళ నిద్ర టైం సరిపోతుందా లేదా అనేది మీరు తప్పకుండా చూసుకుంటూ ఉండాలి. తర్వాత స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిలేషన్స్ అంటే పిల్లలతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, తర్వాతొచ్చి వాళ్ళకి ఉండేటువంటి వర్క్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు రిలాక్స్ అయ్యేటువంటి టైం ఎలా ఉంటుంది, గేమ్స్ అవి ఎలాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అంటే స్ట్రెస్ రిలేటెడ్‌గా స్ట్రెస్ పెరిగే విధంగా ఉంటున్నాయా? లేదు అంటే స్ట్రెస్ తగ్గించే విధంగా వాళ్ళ వర్క్ ఉంటుందా? అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని, ఆ స్ట్రెస్‌ని మేనేజ్ చేయడానికి కొంచెం మీరు లవ్ అండ్ అఫెక్షన్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఈ స్ట్రెస్ కారణంగా కూడా ఈ ఆస్తమా ఎక్కువ ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్‌ని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం కేటాయించి వాళ్ళతో మనం ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఇలా ఎంగేజ్ అవ్వడం వలన మనకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు స్ట్రెస్ అనేది ఏదైనా ఉందా? లేదా వాళ్ళు ఎలా ఉన్నారో అనేది మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. పేరెంట్స్‌గా మీరు ఆస్తమా తగ్గించుకోవడానికి, లేదంటే ఆస్తమా మేనేజ్ చేయడానికి రకరకాలు మీరు ఫాలో చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఫాలో చేసుంటే ఓకే. ఒకవేళ ఫాలో చేయకపోతే కనుక ఇప్పటి నుంచి అయినా ఈ 3 మీరు ఫాలో చేసినట్లయితే కనుక ఆస్తమాని మీకు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. పిల్లలు చాలా కంఫర్ట్‌గా మనం ఉంచగలుగుతాము నార్మల్‌గాని. తర్వాత ఇన్ కేస్ మనకి రివర్స్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి.